ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డికి భిక్షాకంట వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ తెలంగాణ టూర్ క్యాన్సిల్ అయినట్లు స్టేట్ కాంగ్రెస్ లీడర్లు వెల్లడించారు. కాగా టీ కాంగ్రెస్ చెవెళ్లలో రేపు మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. అయితే ఈ సభకు ప్రియాంక గాంధీ చీఫ్ గెస్ట్ గా హాజరవుతారని టీపీసీసీ చీఫ్ అనగా తెలిపిందనమాట. ఇక ఈ మేరకు సభకు ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. ఈ సభలోనే 6 గ్యారెంటీలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్లో ప్రియాంక గాంధీ చేత ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ క్రమంలో చివరి నిమిషంలో ప్రియాంక గాంధీ తెలంగాణ టూర్ రద్దయింది. దీంతో 2 పథకాలపై ప్రారంభంపై ఉత్కంఠ నెలకొంది. ఇక తెలంగాణలో మరి ఏమైందో ఏమో, మొత్తానికైతే రేపు అయితే ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ ప్రారంభించడానికి రాహుల్ గాంధీకి సంబంధించి గతంలో ఇక ప్రియాంక గాంధీ కొంత గొడవ జరిగిందనే విధంగా బీజేపీ కూడా చెప్పింది. అయితే ఈ తరుణంలో రేవంత్ రెడ్డి అనుకున్నది మరి సక్సెస్ అవుతుందా లేదా, అసలు ఎందుకు దీనికి గల కారణాలైంది? ప్రజలు ఆల్రెడీ 27 తారీఖు లేదా 29 తారీఖున ఏర్పాట్లు చేస్తామని చెప్పడం, రేపే కూడా ఏర్పాట్లకు అన్ని విధాల పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మరి ఊహించని విధంగా భిక్షాకి ఇవ్వడంతో ఒక్కసారిగా సంచలన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి లోక్సభ ఎన్నికల ముందు ఇలా జరగడం పార్టీకి ఏ విధంగా డ్యామేజ్ అవుతుందని కాంగ్రెస్ నేతలు అయితే భావిస్తున్నారు.